71st క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ మనం కరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, డిఫరెంట్గా ఇంటర్చేంజ్ చేసి దాంట్లో కూడా మళ్ళీ ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీలో నుంచి ఎలాంటి వేస్ట్ వస్తుంది అని. షుగర్లో నుండి ఎలాంటి వేస్ట్. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫర్టిలైజర్. మ్యాక్సిమం థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఫ్లై యాష్ వస్తుంది. ఈవెన్ ఫర్టిలైజర్స్ నుంచి జిప్సమ్ ఈజ్ కరెక్ట్. అండ్ షుగర్లో నుంచి ప్రెస్ మడ్. అండ్ పేపర్ అండ్ పల్ప్ ఇంట్రెస్ట్ నుంచి లైమ్ మడ్. ఒకసారి మీకు కన్ఫ్యూజన్గా ఉంటే షుగర్ నుంచి చూడండి. షుగర్ ఇండస్ట్రీ నుంచి మొలాసెస్ అంటారు. ఈవెన్ ప్రెస్ మడ్ అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని ఇంకా కాంపోస్ట్ లాగా కూడా యూస్ చేస్తారు. సో ఒకసారి చూసుకోండి. ఇంకా అడగడానికి దే కెన్ ఆస్క్ ఐరన్ అండ్ స్టీల్ నుంచి ఎలాంటి ఏం వేస్ట్ వస్తుంది అంటే బ్లాస్ట్ ఫర్నెన్స్, స్లాగ్ కూడా వస్తుంది. అండ్ నాన్ ఫెర్రస్ సమ్ ఐరన్ కంటెంట్ లేకుండా ఉండే ఐరన్ ఓర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, కాపర్ నుండి ఏమొస్తాయి అంటే రెడ్ మడ్. చాలా ఇది మనం జస్ట్ వినడానికి రెడ్ మడ్ అని అనుకుంటాం, కానీ అవి చాలా మెటల్స్లో నిండి ఉంటుంది కాబట్టి సో ఆ వేస్ట్ అంతా పోయి కొన్ని ఏరియాస్లో డంప్ చేయడం వల్ల అక్కడ సాయిల్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా వస్తాయి. ఈవెన్ హాస్పిటల్స్ నుంచి ఏమొస్తాయి, బయోమెడికల్ వేస్ట్. సో రిమెంబర్, ప్రతి ఇండస్ట్రీలో నుంచి వేస్ట్ అనేది వస్తుందండి. ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీలో నుంచి కూడా వేస్ట్ వస్తుంది. దాన్ని ఇంప్రాపర్గా యూజ్ చేయకపోతే డిసీజ్ అనేవి కాజ్ అవుతాయి. దాన్ని ఫర్దర్ క్లాసిఫికేషన్ చేస్తే డిగ్రేడబుల్, బయోడిగ్రేడబుల్. ఈవెన్ డిగ్రేడబుల్ వేస్ట్ కూడా ఎక్సెస్ అయితే కూడా కెమికల్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఏదైనా మినిమం స్టేజ్లో ఉంటేనే బెస్ట్. సో ఏ ఇండస్ట్రీలో ఏమేమి వస్తుంది అని. సో 71st ఆన్సర్ ఈజ్ 4. వాట్ పల్ప్ అండ్ పేపర్ ఈజ్ లైమ్ మడ్. షుగర్ నుంచి ప్రెస్ మడ్. థర్మల్ నుండి ఫ్లై యాష్. ఈ ఫ్లై యాష్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫ్లై యాష్ని ఎలా కలెక్ట్ చేసేసి రీసెంట్గా ఒక యాప్ కూడా రిలీజ్ చేశారు. ఆ యాప్లో ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో బోత్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ క్యాన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ అని. సో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో తెలుగులో కూడా ఒకసారి క్వశ్చన్ని జూమ్ అవుట్, ఇఫ్ పాసిబుల్ పాస్ చేసుకొని ఒకసారి చదవండి. అండ్ 72nd క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ వేస్ట్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్. ఆల్రెడీ రేడియో యాక్టివ్ అంటే మనకు తెలుసు కదండి, సమ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సమ్ రేడియో యాక్టివ్ వేస్ట్ లైక్ యురేనియం, థోరియం, ప్లూటోనియం, ఇవన్నీ రేడియో యాక్టివ్. ఇది రేడియో యాక్టివ్ వేస్ట్ ఎందుకు అంటే దాని డికేయింగ్ కెపాసిటీ, దాన్ని బేస్ చేసుకొని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లాగా డిసైడ్ చేసి ఉంటాం. కానీ ఒక్కసారి వీటిని టచ్ అవ్వడం వల్ల చాలా సివియర్ డిసీజెస్ విల్ గెట్. సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఇండియాలో ఎన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి? 22nd న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అండ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. నార్త్లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 73rd ప్రియారిటీ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్, స్టెప్స్ ఇన్వాల్వ్. ఇప్పుడు వేస్ట్ అనేది మనకు తెలుసు. సో మనం ఫస్ట్ ఏం ప్రియారిటీ ఉండాలి? ఫస్ట్ ప్రియారిటీ అసలు వేస్ట్ జనరేట్ చేయకూడదు. బై ఛాన్స్ వేస్ట్ జనరేట్ చేసినా అవసరాల కొద్దీ చేసినా దాన్ని రీయూజ్ అన్న రీసైకిల్ చేసేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ కొన్నందుకు మనం బాగా వాడాలి అని అనుకుంటాం. బాగా వాడిన తర్వాత దాన్ని వేస్ట్ చేయాలి. కొనేసిన తర్వాత కొత్త ప్రోడక్ట్ వచ్చిందని పడేయడం అలా కాకుండా. సో ఫస్ట్ వేస్ట్ జనరేట్ చేయకుండా చూసుకోవాలి. బై ఛాన్స్ అది వేస్ట్గా అయినా దాన్ని ఇంకా రీయూజ్ చేయడానికి వెంటనే డస్ట్బిన్లో పడేయకుండా ఇంకా యూజ్ చేయడం. ఈవెన్ దో మనకు అంత యూజ్ ఉండదు, మన దగ్గర కొంచెం మన మొబైల్ కొంచెం క్రాక్ వచ్చేస్తేనే మన పేరెంట్స్ అంత యూజ్ చేయరు కాబట్టి మేబీ వాళ్ళకి ఇస్తే కొంచెం యూజ్ చేసుకుంటారు. బికాజ్ వాళ్ళు కాల్స్ కోసం దానికోసమే యూజ్ చేసుకుంటారు కదా అలా. సో రీయూజ్ అన్న రీసైకిల్ అన్న చేయాలి. నాట్ ఓన్లీ మొబైల్, ఎనీ మెటల్ బాటిల్స్ కానీ. ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసి పడేస్తారు. కొంతమంది ఆ ప్లాస్టిక్నే కట్ చేసేసి దాంట్లో ఒక ప్లాంట్ని గ్రో చేయడం, అలా రీయూజ్ చేయాలి. 3rd ప్రియారిటీ ఇంకా వచ్చిన వేస్ట్ని మేనేజ్ చేయాలి. సో ఫస్ట్ ప్రియారిటీ వేస్ట్ ప్రివెన్షన్, 2nd ప్రియారిటీ రీయూజ్ అండ్ రీసైకిల్, 3rd ప్రియారిటీ ఈజ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఇలాంటి సమ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, అనలిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో బీ ప్రిపేర్డ్. 74th రిగార్డింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇన్ కార్స్. ఇప్పుడు సిన్ గ్యాస్ వస్తుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేస్తున్నారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. బై ఛాన్స్ పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎప్పుడు
వస్తుంది అంటే ఎక్కువ మైలేజ్ ఇస్తే ఇట్ విల్ గెట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అండ్ ఇంక్రీజెస్ కార్బన్ ఫుట్ కాదు, డిక్రీజ్, ఇట్ షుడ్ డిక్రీజ్ ద కార్బన్ ఫుట్ ప్రింట్. అంతే కదండి, బాగా బర్న్ అయింది అనుకోండి, అసలు ఫ్యూయల్ అనేది బాగా బర్న్ అయిపోయితే కార్ ఇంజన్లో విల్ నాట్ గెట్ ఎనీ పొల్యూటెంట్స్. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కార్ విల్ గివ్ మోర్ మైలేజ్ యూజింగ్ ఫ్యూయల్స్. దే ఇంక్రీజెస్ ద కార్బన్ ఫుట్ ప్రింట్స్, నో దే షుడ్ డిక్రీజ్. సో ఇన్కరెక్ట్ అడిగాడు, మనం కరెక్ట్ అనుకుని 1 అని పెట్టేస్తాం, బట్ నో, దే ఆర్ ఆస్కింగ్ విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సో 74th ఆన్సర్ ఈస్ 2. సో దీనివల్ల ఏమవుతుంది అంటే సేవింగ్ ఫ్యూయల్ కాస్ట్, రెడ్యూసింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్, కట్టింగ్ అవర్ డిపెండెన్సీ ఆన్ ఆయిల్స్. అంతే కదండి, ఫ్యూయల్స్ ఎఫిషియెంట్గా యూస్ చేయడం వల్ల ఎక్కువ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్ వల్ల ఆయిల్స్ అవన్నీ తగ్గుతాయి. 75th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే ఏం లేదండి, న్యాచురల్ రేడియేషన్. హ్యూమన్ ఎఫెక్ట్ లేకుండా ఎప్పుడో మన బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న రేడియేషన్ని బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్, రేడియేషన్ అక్కరింగ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. ఈవెన్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, రేడియేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ స్పేస్. ఈ రేడియేషన్ ఎలా వస్తుంది అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ పార్టికల్స్, ఈవెన్ లార్జ్ పార్టికల్స్ టుగెదర్ అయినా రేడియేషన్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఫిజన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క్రిటికాలిటీ వచ్చింది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్లో. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో క్రిటికాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కుదంకులం పవర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు, అండ్ ఈవెన్ గుజరాత్లో కూడా ఒక పవర్ ప్లాంట్ క్రిటికాలిటీ ఎన్ష్యూర్ చేసింది అని. హౌ వీఆర్ యూజింగ్ ప్లూటోనియం, థోరియం, యురేనియం ఎలా యూజ్ చేసి థోరియం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అని. ఈ ఫిజన్లో ఏంటంటే ఇలా మాలిక్యూల్ బ్రేక్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రేడియేషన్, దాన్నే రేడియేషన్ అంటారు. ఈ ఎనర్జీని ఈ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే హీట్ రూపంలో వస్తుంది. ఈ హీట్ని యూజ్ చేసి టర్బైన్ని రన్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్ హౌ న్యూక్లియర్ టెక్నాలజీ వర్క్స్. అండ్ ఇక్కడ ఈ న్యూక్లియర్ పార్టికల్స్ బ్రేక్ అవ్వడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతారు, దాన్నే రేడియేషన్ అంటారు. సో రిమెంబర్, రేడియేషన్, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక టాపిక్లో చెప్పాను. రేడియేషన్ అంటే ఏంటి, ఆ రేడియేషన్లో అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటి, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటి, ఈ టాపిక్లో బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అండ్ నార్మల్ రేడియేషన్ అంటే ఏంటి, హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా వి డిస్కస్డ్. సో ఫిజన్ వల్ల ఎలా మనకి రేడియేషన్, ఫిజన్లో ఉండే రేడియేషన్ వల్ల హౌ వీఆర్ గెట్టింగ్ హీట్ అండ్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఆల్సో రెడ్. 76th, ఎకో లేబులింగ్, లేబుల్ చేస్తాం దీన్ని, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ దాన్ని లేబులింగ్ చేస్తాం. ఇది చాలా, ఈ సైట్ ఈజ్ ప్రిజర్వ్డ్ సైట్, ఈ సైట్ని చాలా మనం ప్రిజర్వ్ చేయాలి, దాన్నే ఎకో లేబులింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీచెస్లో కూడా ఎకో లేబులింగ్ జరుగుతుంది. ఇక్కడ ప్లాస్టిక్ పడేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక ఆలివ్ రిడిల్ టర్టిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ రిడిల్ టర్టిల్స్ మన ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈవెన్ ఒడిస్సాలో ఋషికుల్య, గోరఖ్పూర్ బీచెస్లో వచ్చి మాస్ నెస్టింగ్ చేస్తాయి. అర్బిడా అని ఒక థీమ్, అది ఒకసారి చూడండి. మాస్ నెస్టింగ్ అంటే ఏంటి, ఆలివ్ రిడిల్ టర్టిల్కి ఇండియాకి ఏం సంబంధం అని. సో అలాంటి ఏరియాస్లో వీల్ డూ ఎకో లేబులింగ్. అంటే ఏంటి, ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు ప్లాస్టిక్ ఏం పడేయకండి, పొల్యూషన్ ఏం చెయ్యకండి. అండ్ ఆ ఏరియా ఒక ఇంపార్టెన్స్ కూడా, జస్ట్ ప్లాస్టిక్ పడేయకండి అంటే ఎవడు వినడు. సో వీ షుడ్ టెల్ దట్ ఇంపార్టెన్స్, ఇక్కడ చేయకండి. ఈవెన్ మాన్యుమెంట్స్, ఇది కొంచెం వేరే టాపిక్. ఈవెన్ మాన్యుమెంట్స్ దగ్గర కూడా డోంట్ రైట్ హియర్ అని ఎందుకు అంటామంటే, ఆ మాన్యుమెంట్స్ని మనం కన్సర్వ్ చేయాలి. మీరు ఏదేదో రాయడం వల్ల అసలు అక్కడున్న వ్యూ పాయింటే వెళ్ళిపోతుంది. సో ఎకో లేబులింగ్ అంటే ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ మేక్ కన్జ్యూమర్స్ అవేర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎంకరేజింగ్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిన్యూవబుల్ సోర్సెస్ టు ఎన్ష్యూర్ దేర్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. అవును, ఇప్పుడు మనం ఒక మాన్యుమెంట్ చూసేసి దాన్ని గోకేయడం, ఇప్పుడు ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి అక్కడంతా పొల్యూషన్ అంతా చేసేయడం వల్ల ఫ్యూచర్ జనరేషనే దాన్ని ఆ బ్లేమ్ తీసుకోవాలి, బికాజ్ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో ఎకో లేబులింగ్ ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్ ప్రొటెక్షన్ కోసం కూడా. ఎంకరేజింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకో సిస్టమ్ అండ్ స్పీసీస్ డైవర్సిటీ. సో 1 to 3 ఆర్ కరెక్ట్. సో తెలుగులో ఎలా ఉందో ఒకసారి చూడండి. కింది వాటిలో ఎకో లేబులింగ్ యొక్క లక్ష్యాలు ఏమి? సో మీరు ఒకసారి హ్యావ్ ఆల్రెడీ జూమ్ చేసినాను, ఎలా అడుగుతారో క్వశ్చన్స్ ఒకసారి పాస్ చేసుకొని చూడండి.
సో 1 2 3 దీంట్లో కూడా ఆల్ కరెక్ట్. 1 2 మరియు 3 ఆల్ 3 ఆర్ కరెక్ట్. 77. ఈ ఎకో లేబులింగ్ ఇప్పుడు చూసాము. ఎకో లేబులింగ్ అంటే ఈజ్ ఇష్యూడ్ బై వాట్? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఎకో లేబులింగ్ ఈజ్ ఇష్యూడ్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. దీన్ని ఎకో మార్క్ అని కూడా అంటారు. ఎకో మార్క్ ఎలా ఉంటుంది అంటే ఒక పాట్ సింబల్లో ఉంటుందండి. ఒకసారి చూడండి. సారీ, ఐఎమ్ నాట్ గుడ్ అట్ డ్రాయింగ్. ఇలా ఒక పాట్ సింబల్ ఉంటుంది. ఆ పాట్ సింబల్ని చూస్తే మనకు ఏమని ఫ్లాష్ అవ్వాలి అంటే ఈ ప్రోడక్ట్ చాలా బెస్ట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేనికి యూస్ చేస్తున్నాము? ఈవెన్ సోప్స్కి, డిటర్జెంట్స్కి. చాలా సోప్స్, మనం యూస్ చేసే సోప్స్ అన్నీ అంత కెమికల్ ఫ్రీ సోప్స్ కాదు. సో కొన్ని సోప్స్ మీద మాత్రం ఇలా పాట్ సింబల్ ఉంటుంది. అంటే ఈ సోప్స్ మనం యూస్ చేసిన ఎన్విరాన్మెంటల్కి ఏం హజార్డ్ ఉండదు. డిటర్జెంట్స్కి, పేపర్స్కి, ఈవెన్ పెయింట్స్కి. సో ఎకో ఫ్రెండ్లీ మార్క్, ఎకో లేబుల్ మార్క్స్ ఇస్ గివెన్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఎకో మార్క్ అని యూపీఎస్సీ అని టైప్ చేసి నెట్లో సెర్చ్ చేయండి, యుల్ గెట్ ఆల్ డీటెయిల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్? అఫారెస్టేషన్ అంటే ప్లాంట్ని గ్రో చేయడం. డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ని చేసేయడం. అంటే నరికేయడం. సో దీనివల్ల ఏమవుతుందండి? ఇదొక ప్లాంట్, ఇలా ఈ ల్యాండ్ మీద గ్రో అయింది. ఇది ఇలా తీసేయడం వల్ల ఇక్కడ ఉండే సాయిల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో సాయిల్ ఎరోజన్. అండ్ ఈవెన్ మౌంటైన్స్లో ఇక్కడ ఒక ట్రీ ఉంది, ఈ ట్రీ ఇక్కడ ఒక స్టోన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ట్రీ తీసేయడం వల్ల ల్యాండ్ స్లైడ్స్ జరుగుతుంది, బ్రేక్ అయిపోవడం వల్ల. అండ్ ఈవెన్ రైజ్ ఇన్ సీ లెవెల్. హౌ రైజ్ ఇన్ సీ లెవెల్? డిఫారెస్టేషన్ డస్ నాట్ కాజ్ రైజ్ ఇన్ సీ లెవెల్. అసలు డిఫారెస్టేషన్కి రైజ్ ఇన్ సీ లెవెల్కి సంబంధం లేదు. లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్. అవును, అక్కడున్న ట్రీస్ మీద ఉండే అనిమల్స్ చనిపోతాయి. ఈవెన్ అక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవాల్సి ఉండే అనిమల్స్ కూడా ఇప్పుడు డైరెక్ట్ సన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల చనిపోతాయి. సో మీరు కొంచెం లాజికల్గా డాట్స్ కనెక్ట్ చేయండి. ఒక ట్రీ తీసేస్తే అందుకోవచ్చు, ఒక్క ట్రీ తీసేస్తే ఏమవుతుంది? ఇట్స్ నాట్ డిఫారెస్టేషన్. అంటే ఒక్క ట్రీ తీసేయడం, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫారెస్ట్ని తీసేయడం. అందుకే అమెజాన్ ఫారెస్ట్లో రీసెంట్గా 30% ల్యాండ్ ఫారెస్ట్ని తీసేయడం వల్ల హోల్ వరల్డ్ హ్యాస్ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ రాంగ్. సో 3 ఒకటి ఇలా ఎలిమినేట్ చేసేస్తే వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్? 1 2 4 ఓన్లీ. సో 78 ఒకసారి తెలుగు వాళ్ళు చూసుకోండి. కింది వాటిలో అటవీ నిర్మూలన యొక్క పరిణామాలు ఏమిటి? సో నేను అంత గుడ్ కాదు తెలుగులో, బట్ ఒకసారి చూసుకోండి. సముద్ర మట్టం పెరగడం అసలు సంబంధమే లేదు. సో చూడండి. వన్యప్రాణులు ఆవాసాలు నష్టం. సో కరెక్ట్. సో ఇచ్చట C1s 1 2 and 4 is correct. 74th. Which among the following products are considered as eco-friendly products? ఇందాకే అసలు ఎకో లేబులింగ్ ఎవరిస్తారు, ఎకో ఫ్రెండ్లీ మార్క్ అంటే ఏంటి అన్నీ చదివాం. సో ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఏంటి మనమే చెప్పచ్చు. ఈవెన్ అర్థన్ పాట్స్, శాండ్తో చేసినవి, సాయిల్తో చేసినవి ఎకో ఫ్రెండ్లీ. ప్లాస్టిక్ అనేది కాదు. ఈవెన్ థర్మాకోల్ కూడా కాదు. రిఫైన్డ్ మోటార్ ఆయిల్ ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. మోటార్ ఆయిల్ బాగా అన్రిఫైన్డ్ అనుకో, దాంట్లో చాలా పొల్యూటెంట్స్ ఉంటాయి. అదే రిఫైన్డ్ అయితే పొల్యూటెంట్స్ తగ్గిపోతాయి. సో ఎకో ఫ్రెండ్లీ. లెడ్ ఇందాకే చెప్పిన నా ప్రీవియస్ టాపిక్లో, నాకింగ్ అంటే ఏంటి, ఆక్టేన్ నంబర్ అంటే ఏంటి. సో పెట్రోల్లో లెడ్ అనేది తక్కువైందనుకో ఎఫిషియన్సీ బాగా బర్న్ అయిపోతుంది. సో పొల్యూటెంట్స్ కూడా తక్కువ అయిపోతుంది. సో అన్లెడ్ పార్టికల్స్. థర్మోకోల్ చాలా కాదండి. ఈవెన్ ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ కూడా అవుతుంది. థర్మాకోల్ బర్న్ అవ్వడం వల్ల చాలా పొల్యూటెంట్స్ వస్తాయి. సో రాంగ్. గ్లాసెస్ కూడా ఈజ్ నాట్ గుడ్. వాటర్ బేస్డ్ పెయింట్స్. అవును, పెయింట్స్లో సింథటిక్ పెయింట్స్ ఉంటాయి. సింథటిక్ పెయింట్స్లో చాలా కెమికల్స్, ఈవెన్ లెడ్ అవన్నీ కూడా కలిసి ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. వాటర్ బేస్డ్ పెయింట్ అంటే ఈజీలీ వాటర్లో సాల్యుబుల్ అయిపోతాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో గుడ్. ట్రెడిషనల్ చుల్లాస్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో 4 3 1 1 3 4. సో ఆన్సర్ ఈజ్ దిస్. సో తెలుగు వాళ్ళు ఒకసారి చూసుకోండి. 1 3 4. ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, తెలుగులో ఒకసారి పాస్ చేసుకొని క్వశ్చన్ ఒకసారి థరోగా చదవండి. అండ్ నెక్స్ట్ 80 క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి సీన్ యాజ్ ఎ కాజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్?
ఎన్విరాన్మెంట్ ఎందుకు డిగ్రేడ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్గా కాకుండా మనం అక్కడ ఇండస్ట్రీస్ కట్టడం వల్ల, ల్యాండ్ని డ్యూ టు రైజ్ ఆఫ్ పాపులేషన్ గ్రో అవ్వడం వల్ల. పాపులేషన్ గ్రో అయితే రిసోర్స్ కాన్స్టెంట్ అనేది జరుగుతుంది. రిసోర్స్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడు 10 మంది 10 యాపిల్స్ తీసుకుంటారు. అదే 20 మెంబర్స్ ఉన్నారనుకో, ఒకటే ట్రీ ఉంది కానీ 10 మెంబర్స్ ఉన్నారు, సో ఓకే 10 యాపిల్స్ తీసుకున్నారు. కానీ రీప్రొడక్షన్ జరగడం వల్ల 20 మెంబర్స్ పెరిగారు. ఇదే చెట్టు ఉంది, ఆ చెట్టులో అసలు ఆకులు కూడా తినేస్తారు. సో దిస్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎగ్జాంపుల్, నాట్ డైరెక్ట్ ఎగ్జాంపుల్. సో అలా అన్కంట్రోల్ పాపులేషన్ గ్రోత్ అంటే ఏంటి? టెక్నికల్ అడ్వాన్స్మెంట్. ముందు ఇప్పుడు ప్లాంట్స్ గ్రో అవ్వాలన్నా ఏమైనా కావాలి అని ట్రెడిషనల్లీ వీ యూస్ టు మనకేమైనా రోగాలు వచ్చినా ఏదో ప్లాంట్ని తినేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్ వస్తే తులసి, అలా. ఈవెన్ అగ్రికల్చర్లో కూడా గ్రో అవ్వడానికి వీ యూస్ టు యూజ్ మాన్యూర్, కౌ డంగ్ అవన్నీ. కానీ ఇప్పుడు టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వల్ల ట్రావెల్ అవ్వాలి అంటే వీ డోంట్ యూజ్ సైకిల్స్, అవన్నీ యూజ్ చేయము. ఈవెన్ కాళ్ళు కూడా దగ్గరుండే పక్కనుండే షాప్ కూడా వీఆర్ యూజింగ్ బైక్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇవి స్మాల్ నేను మైక్రో లెవెల్లో చెప్తున్నా ఎవ్రీథింగ్. యూ గో విత్ మ్యాక్రో అంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అలా. సో టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. పూర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, అవును, కెమికల్ ఫర్టిలైజర్స్ అవి ఇవి యూజ్ చేయడం వల్ల అక్కడ ఉండే సరౌండింగ్ ఏరియా అంతా పొల్యూట్ అయిపోతుంది. వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఇదేంటి అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. సో ఎవ్రీథింగ్. ఇంప్రాపర్ పర్సనల్ హ్యాబిట్స్ చెప్పండి కదండి. నమామి గంగాలో వెళ్ళి డిటర్జెంట్స్ అన్నీ కలపడం, అక్కడే బాత్ చేయడం. సో ఇంప్రాపర్ పర్సనల్ హ్యాబిట్స్. ఎక్కడ పడితే అక్కడ వాష్ చేయడం, ఎలాంటి ప్లేస్లో ఎలా ఉండాలో అలానే ఉండాలి. బట్ పీపుల్ ఆర్ నాట్ దట్ కేర్ఫుల్. సో మీరన్నా ఎంకరేజ్ ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్. సో ఆల్ 4 ఆర్ కరెక్ట్. ఇవన్నీ కాజింగ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో తెలుగు స్టూడెంట్స్, వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్. అనియంత్రిత గణన పెరుగుదల, పేద వ్యవసాయ పద్ధతులు, పూర్, సరికాని వ్యక్తిగత అలవాట్లు. సో ఇవన్నీ చూడండి ఒకసారి తెలుగు వాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ టాపిక్లో ఏం డిస్కస్ చేసాం? ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, డిఫారెస్టేషన్, అఫారెస్టేషన్, ఎకో లేబుల్, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎనర్జీ, ఎకో లేబులింగ్ ఎవరిస్తారు, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, అయోనైజింగ్ రేడియేషన్, నాన్ అయోనైజింగ్ రేడియేషన్, ఫ్యూయల్ ఎఫిషియంట్ కార్స్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ప్రైమరీ అసలు వేస్ట్ అంటే ఏంటి, ఆ వేస్ట్ని ఎలా కాపాడాలి, రీసైకిల్ ఏంటి, ఫస్ట్ ప్రియారిటీయా సెకండ్ ప్రియారిటీయా, రేడియో యాక్టివ్ వేస్ట్ వి డిస్కస్. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో నుంచి వేస్ట్ అనేది వస్తుంది. ఆ వేస్ట్ ఏంటో కూడా వి డిస్కస్డ్. ఆ వేస్ట్ని యూజ్ చేసుకుంటే దాన్ని రీసైకిల్, రీయూజ్ అని అంటారు.